హాయ్ ఫ్రెండ్స్, ఈజ్ రెవెన్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న డేటాని ఎంఎస్ వర్డ్లోకి ఎన్ని విధాలుగా కాపీ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎలా కాపీ చేయొచ్చు అంటే, ఇది ఎంఎస్ ఎక్సెల్లో ఒక డేటా నేను రెడీ చేసి పెట్టాను. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని సింపుల్గా కాపీ చేద్దాం. కాపీ చేసి మనకి ఎంఎస్ వర్డ్లోకి ఎంటర్ చేయాలి కదా. నేను ఎంఎస్ వర్డ్ ఫైల్ ఒకటి ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, ఎంఎస్ వర్డ్ ఫైల్ ఒకటి నేనైతే ఏదైనా ఓపెన్ చేశాను. ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. బ్లాంక్ తీసుకున్నాను. సో దీంట్లోకి డైరెక్ట్గా పేస్ట్ చేసాను. ఓకే, డైరెక్ట్గా ఆ ఫైల్ అనేది మనకి వచ్చేసింది. లేఅవుట్ ఒకసారి మారుద్దాం, ల్యాండ్స్కేప్లో పెడదాం. ఓకే, డైరెక్ట్గా ఫైల్ అనేది వచ్చేసింది. ఒకసారి ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్దాం. ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను ఎక్కడైనా ఏదైనా మాడిఫై చేశాను అనుకోండి, ఏదన్నా కొంత మ్యాటర్ అనేది ఏదైనా యాడ్ చేశాను, కొంత మ్యాటర్ డిలీట్ చేశాను అనుకోండి, మళ్ళీ వాళ్ళలోకి వెళ్ళాలి. ఆ డేటాను మళ్ళీ నేను మాడిఫై చేసుకోవాలి కదా. ఇక్కడ చేసిన మాడిఫికేషన్సే ఎంఎస్ వాళ్ళను మాడిఫై చేయాలి ఖచ్చితంగా. అలా కాకుండా నేను ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో ఏది మాడిఫై చేసినా, ఏది యాడ్ చేసినా, ఏది మార్చినా ఆటోమేటిక్గా ఈ ఎంఎస్ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోవాలి అంటే ఏ విధంగా మనం కాపీ పేస్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. చాలా ఈజీ అనమాట. ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్దాం. ఇప్పుడు నాకు ఏ డేటా కావాలో ఆ డేటా అనేది నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కాపీ చేశాను. ఇప్పుడు ఎంఎస్ వాళ్ళలోకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ కంట్రోల్ పేస్ట్ చేసేయకుండా మనకి హోమ్లో పేస్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి. ఈ పేస్ట్ అనే ఆప్షన్లో పేస్ట్ స్పెషల్ మీద క్లిక్ చేసి సెకండ్ చూడండి, ఇక్కడ ఈ చెక్ బాక్స్ మీద సెకండ్ దాని మీద పేస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. చేస్తే ఆ డేటా అనేది వచ్చింది. కానీ దీనివల్ల ఈ విధంగా కాపీ పేస్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు నేను ఈ ఎంఎస్ ఎక్సెల్లో ఈ గ్రూప్ అనేదాన్ని డిలీట్ చేసేస్తున్నాను చూడండి, మొత్తం తీసేసాను. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా అది పోయింది. చూసారా, ఇక్కడ కూడా లేదు. మళ్ళీ యాడ్ చేశా. ఓకే, నేను మళ్ళీ యాడ్ చేశా. మళ్ళీ ఇక్కడ అప్డేట్ అయిపోయింది. చూసారా, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఈ టాపిక్ అన్న దగ్గర ఏదో నెంబర్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఏదో చూసారా, ఆటోమేటిక్ ఇక్కడ అయితే అప్డేట్ అయిపోతుంది. నేను మళ్ళీ తీసేస్తున్నాను. నాకు నెంబర్లు అవసరం లేదు. ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. మళ్ళీ మీరు ఎంఎస్ వాళ్ళకి వెళ్ళి ఇక్కడ చేసిన మాడిఫికేషన్స్ అన్నీ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. కానీ దీనివల్ల ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, మనం ఏ డేటా వరకు అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేటాలో మీరు చేసే మార్పులు చేర్పులు మాత్రమే ఎంఎస్ వాళ్ళు అప్డేట్ అవుతాయి. కొత్తగా మీరు ఏదైనా కొత్త కాలం ఇక్కడ మీరు విలేజ్ అని VILLAGE విలేజ్ అని చెప్పేసి నేను ఏదైనా డేటాని యాడ్ చేశాను అనుకోండి, ఈ విధంగా ఆ డేటా మనకి ఈ ఎంఎస్ వాళ్ళలో అప్డేట్ అవ్వదు. ఓకే, చూడండి, నేను ఇక్కడ ఇంత మాడిఫికేషన్ చేస్తున్నాను, కానీ డేటా అనేది అప్డేట్ అవ్విందా అంటే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే మనం ఇంతవరకు కూడా సెలెక్ట్ చేసుకోలే, అందువల్ల మనకి ఇది అప్డేట్ అనేది అవ్వట్లేదు. కానీ నాకు ఏ కొత్త కాలం యాడ్ చేసినా, కొత్త రో యాడ్ చేసినా కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోవాలి దీంట్లో అంటే దానికి కూడా ఒక ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఈ డేటాను మీరు ఏ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ సేవ్ చేసుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. నాకు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేసి పెట్టానంటే నేను డెస్క్టాప్ మీద ఇదిగోండి బుక్ 15 అని చెప్పి ఉందన్నమాట. ఎక్కడ ఉందనేది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకోండి. ఓకే, నేను ఆల్ క్లోజ్ చేశాను, అందుకే మళ్ళీ ఓపెన్ చేశాను. క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను మీకోసం. సో ఎంఎస్ వర్డ్ విధంగా ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఉందండి, అది డెస్క్టాప్ మీద ఉంది. సో డెస్క్టాప్ మీద బుక్ 15 అని చెప్పి రాస్తుంది చూడండి. సో బుక్ 15 సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ కొట్టండి. ఇక్కడ లింక్ టు ఫైల్ అనేది చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి ఓకే చేయండి. చూసారా, మనకు డేటా అంతా ఇక్కడికి కాపీ పేస్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ ఎంఎస్ ఎక్సెల్లో కొత్తగా ఏదన్నా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ వరకు ఉంది కదా! ఇక్కడ కొత్తగా కాలమ్ విలేజ్ అని చెప్పి నేను ఒక కొత్త కాలమ్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. విఐఎల్ఎల్ఏజీఈ. ఇక్కడ అప్డేట్ అయిందండి. అప్డేట్ అవ్వదు. మనం అప్డేట్ ఎలా అవ్వాలి మరి ఆటోమేటిక్‌గా అవ్వాలనుకున్నాం కదా! అవుతది ఆటోమేటిక్‌గా. ఎలా అవుతదో ఒకసారి అయితే మనం చూద్దాం చూడండి. ఇక్కడైతే విలేజ్ అని చెప్పేసి ఎంకేఎంపీని ఇలాగా హైలైట్ చేశాను నేను. కానీ ఇక్కడ యాడ్ అవ్వలేదు. ఇప్పుడు యాడ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ డేటాని సేవ్ చేయండి. సేవ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేయండి. చేసేసి మళ్ళీ ఎంఎస్ వర్డ్ ఫైల్ మీదకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే అప్డేట్ లింక్ అని ఉంటది. అప్డేట్ లింక్ మీద క్లిక్ చేస్తే చూసారా విలేజ్ ఎంకేపీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ విధంగా వచ్చేసింది. ఓకే. మీరు ఏది యాడ్ చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద డబుల్ క్లిక్ చేశా. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆ ఎంఎస్ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అవుతదనమాట. మళ్ళీ నేను ఇక్కడ ఇంకొక కాలమ్ ఏదైనా పెట్టి ఇక్కడ మండల్ అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. మండల్ అని చెప్పేసి ఏదో ఒక కొత్తది యాడ్ చేశా. ఇక్కడ కూడా సేమ్ ఏదన్నా ఊరి పేరు ఏదైనా టైప్ చేద్దాం చూడండి. ఆర్‌జేవై అని టైప్ చేశా. డ్రాగ్ చేశా. ఇక్కడ వచ్చిందా అండి? రాదు. ఎందుకంటే దీన్ని సేవ్ చేసేయాలి. సేవ్ చేసేయండి. క్లోజ్ చేసేయండి. ఎంఎస్ వర్డ్‌లో లెఫ్ట్ బటన్ క్లిక్ ఇవ్వండి. అప్డేట్ లింక్ కొట్టండి. అక్కడ చూడండి మండల్ అనేది కూడా ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అలా మీరు ఏమి యాడ్ చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ కింద కొత్తగా ఒక రో ఏదన్నా పెడదాం అనుకుంటున్నాను. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టైప్ చేశా. ఓకే. టైప్ చేసి ఈ విధంగా నేను ఈ మొత్తం అంతా ఈ విధంగా ఎఫ్‌జీ అని చెప్పేసి రాసా. సేవ్ చేశా. క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడికి రండి. దీన్ని అప్డేట్ చేయండి. అప్డేట్ లింక్. కింద చూసారా ఎఫ్‌జీ అనేవి మనకి యాడ్ అవని. సో, ఈ విధంగా ఈ 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్